ఈరోజు రాహుల్ వాణి లేకపోతే నా లైఫ్ ఏమైపోయేదో కూడా నాకు తెలియదు మేడం. నా ప్రాణాలు కాపాడ్డానికే వీళ్ళిద్దరూ వచ్చారు. అయ్యో! మేమేం చేశాం బాబు? పాపం ప్రీతమ్మకు తెలీదు గానీ, లేకపోతే మాకన్నా పెద్ద సాహసం చేసేది. ఎవరు చేస్తే ఏంటి వాణి? రిషి సేఫ్గా వచ్చాడు కదా, అది చాలు. ఏం బాబు 2-3 డేస్ ఉంటావా లేక మళ్ళీ యుఎస్ వర్క్ అంటూ వెళ్ళిపోతావా? లేదా అండి, ఈ రోజే వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఏదో ఇంపార్టెంట్ పని ఉందట. ఓకే, అర్జెంట్ ఉంటే వెళ్లాల్సిందే. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా వర్క్కి మాత్రం ఇవ్వాలి. యా యా ఆంటీ, నేను కూడా అదే చెప్పాను. అయ్యో! అలా అంటున్నారేంటమ్మా? చాలా మంది ఇంట్లోనే కూర్చొని పని చేసుకుంటున్నారు కదా! ఏం బాబు మీకలా అవ్వదా? అవుతుంది వాణి. మరి ఇంకేం బాబు, ఇక్కడే ఉండండి. ఆ! అమ్మగారు, రేపెలాగో శ్రీరామనవమి ఉంది కదమ్మా! పండుగ పూట ఇంటికొచ్చిన అతిథిని ఎళ్ళిపొమ్మండం ఎందుకు? పూజ అయ్యాక వెళ్ళిపొమ్మని చెప్పండి. అ, లేదు వాణి, శ్రీరామనవమి యుఎస్ లో కూడా చాలా గ్రాండ్ గా చేస్తారు. ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. తనని వెళ్ళనివ్వు పాపం. ప్రీతి, తెల్లోళ్ళ మధ్య కూర్చొని చప్పట్లు కొట్టడానికి, తెలుగోళ్ల మధ్య కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా తేడా ఉందమ్మా. ఉండని అమ్మా. వాట్ డు యు సే రిషి? మేడం పర్మిషన్ ఇస్తే నాకేం ప్రాబ్లం లేదు రాహుల్. నీ వర్క్కి ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు నాకేం అబ్జెక్షన్ లేదు రిషి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. టేక్ కేర్. రా బాబు, విశ్రాంతి తీసుకుంది కానీ. సరే సార్. అంత కష్టపడి మేం తీసుకొస్తే నువ్వేంటి పంపించేయడానికి అన్ని పాటలు పడుతున్నావు? కానీ ఏం చేస్తాం? ప్రయోజనం లేకుండా పోయింది. ఏ, నిజం చెప్పకుండా ఎందుకు ఇలా నాటకలాడారు? నన్నెందుకు ఇంత టెన్షన్ పెట్టారు? ఆ, నిన్ను ఏడిపించడానికి. నా జోలికి రాకుండా నీ నోటికి తాళం వేయడానికి. ఈరోజు అమ్మగారి ముందు నేను నిజం చెప్పేస్తానేమో, ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో అని తెగ కంగారు పడిపోయావు కదూ. అదే కంగారు ఇక నుంచి నీ దినచర్య అవుతుంది. పట్ట పగలే చుక్కలు చూసే అదృష్టం నీ సొంతం అవుతుంది. ఇదే జరుగుతుంది. సిద్ధంగా ఉండే.
రిషి, హాయ్ ప్రీతి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే నీ చేతిలో మీ అన్నయ్య చేతిలో చచ్చిపోమంటావా? చూడు, నువ్వు ఏమవుతావో నాకు అనవసరం, కానీ ఈ ఇంట్లో మాత్రం ఉండకూడదు. ప్లీజ్ ప్రీతి, ఇలా మాట్లాడుకో. నువ్వు నన్ను కాదనుకున్నా నాకు మాత్రం నువ్వే కావాలనిపిస్తుంది. ఆ దేవుడు మనిద్దరినీ కలపాలనుకుంటున్నాడు కాబట్టే రాహుల్తో నీ పెళ్లి ఆగిపోయింది ప్రీతి. నా అదృష్టాన్ని నీ అదృష్టంగా, ప్రేమకి పరాకాష్ఠగా మార్చుకోవద్దు. ఆ రోజే నీకంతా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎందుకు నా వెంట పడుతున్నావు? నా ప్రేమని అర్థం చేసుకుంటే నీకు ఆన్సర్ దొరుకుతుంది. అంత టైమో ఓపిక నాకు లేదు. వాళ్ళు రమ్మనగానే తోకూపుకుంటూ ఏదో సాధించడానికి వచ్చావేమో. చావుని వెతుక్కుంటూ వచ్చావని నీకు తెలియట్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే ఈసారి మా అన్నయ్య మిస్ అయినా నేను మిస్ అవను. సరే ప్రీతి, నువ్వు ఇంతగా హేట్ చేస్తుంటే నిన్ను బ్రతిమిలాడడం, రిక్వెస్ట్ చేయడం కూడా అనవసరం అనిపిస్తుంది. వెళ్ళిపోతాను. నువ్వు చెప్పినట్టే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు వాగ్దేవి గారి దగ్గరికి వెళ్ళి మన ప్రేమ గురించి, నా కిడ్నాప్ గురించి మొత్తం చెప్పి అప్పుడు వెళ్తాను. ఏంటి ఏంటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కాదు, సరసు రాహుల్ జంటకి సపోర్ట్గా ఉంటానని చెప్తున్నా. ప్రేమించిన నువ్వు ప్రాణాలు తీయాలనుకుంటే నేనెవరో తెలియని వాళ్ళు నన్ను కాపాడారు. ఏ పిచ్చోడా, నిన్ను కాపాడింది నా మీద రివెంజ్ తీసుకోవడానికే తప్ప నీ మీద సింపతి కాదు, ఏ కన్సర్న్ లేదు. కారణం ఏదైనా కావచ్చు, నాకు వాళ్ళు హెల్ప్ చేశారు, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అంత మంచి జంటను విడదీసి రాహుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావేమో. నీకా ఛాన్స్ లేదు, నేను రానివ్వను. కాదని నాకు ఏ థ్రెట్ క్రియేట్ చేయాలని చూసినా కథ మొత్తం ఫ్లాష్ కట్స్లో మేడంకి చెప్తాను, ప్రూఫ్స్తో సహా. మైండ్ ఇట్. అయ్యో అమ్మా, కుదురుగా ఉండండి బాబు, కదలకండి. చేసింది తప్పంటే ఆ రుద్ర మీ మీద తిరగబడతాడా? నిజం చెప్పలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి ప్రీతి, అభి అమ్మగారి కోపానికి బలైపోయేవారు. రాహుల్ బాబు, వాళ్ళ సంగతేమో కానీ నీ ట్రీట్మెంట్కి నేను బలయ్యేలా ఉన్నాను సరసు. ఏంటి బాబు ఆ మాటలు? ఎప్పుడే మాట్లాడాలో తెలీదా మీకు? సరసు మండిపోతుంది సరసు. మంట మంచిదే బాబు, తర్వాత తగ్గిపోతుంది. ఏంటి వెటకారమా? కాదు బాబు, మా గోదారుళ్ళ మమకారం. ఓహో అవునా? మాటలు మాత్రం బాగానే నేర్చావు. ఏదో మీ అభిమానంలే బాబు. కొంచెం ఓర్చుకోండి. నవో జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని వాణ్ణి విషయంలో నేను చాలా తప్పు చేశాను. ఈ ఇంటి పని మనిషికి నా కోడలయ్యే అర్హత లేదని
కోప్పడిన నన్నే ఇంప్రెస్ చేసి గుర్తించేలా చేసింది. సాంప్రదాయాన్ని, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడ్డంలో, కోడలిగా ఈరోజు రాహుల్కి సేవ చేయడంలో భార్యగా ప్రేమగా చూసుకుంటోంది. ఇలాంటమ్మాయి ఈ ఇంటికి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాలా ఆలోచించే అమ్మాయి ఉన్నప్పుడు ఇక వీటవసరం ఏముంది? ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? నీ పేరు సరసు అని కాకుండా సత్యభామ అని పెడితే బాగుండేది. ఎందుకో? ఎందుకేంటోయ్, నరకాసుర వద్ద టైంలో శ్రీకృష్ణుడు ఇలాగే గాయపడితే అప్పుడు సత్యభామ విల్లందుకుని యుద్ధం చేసినట్టు ఈరోజు నువ్వు నన్ను కాపాడి తీసుకొచ్చావు కదా, అందుకే ఈ వీరనారి పేరు సత్యభామ అయి ఉంటే బాగుంటుంది అని. అయ్యో రామా, ఫోన్లో పోలీసులు శబ్దం చేసి భయపెట్టాను అంతే. ఇందులో వీరత్వం ఏముంది? నా మొహం. ఆయుధం లేకుండా ఎదుటి వాళ్లను భయపెట్టడం, పారిపోయేటట్టు చేయడం కూడా వీరత్వమే. నేను మాటలు నేర్చుకునేమో గాని మీరు మాత్రం మాయలే చేస్తారు బాబు. ఏంటి, నేను మాయలు చేయడమా? నాకు గాని నిజంగా మాయలు చేయడం వచ్చుంటే ఫస్ట్ నైట్ నాడు మేడం కోపాన్ని మాయం చేసేసి ఉండేవాణ్ణి. అబ్బో, మళ్ళీ మొదలు పెట్టారా? ఇది తప్ప ఇంకేం తెలీదా? నాకేం రాదులే, నువ్వు నేర్పిస్తావా? మిమ్మల్ని నువ్వు లేకుండా ఎలా జరుగుతుందక్కా? అప్పటికప్పుడు అన్నట్టు సడన్గా వెళ్ళిపోయావు. తొందరగా ఫినిష్ చేసుకుని రా అక్క. నువ్వు లేక ఇల్లంతా బోసిపోయినట్టుంది. ప్రీతమ్మా, మీ రిషి బాబు ఎక్కడా? భోజనానికి రాలేదే? నా రిషి ఏంటి? అంటే తను నీ ఫ్రెండే కదా? నాకు చాలు. ఏంటి ప్రీతి ఇది? నీకోసం నేను వెయిట్ చేస్తుంటే చెప్పకుండా వచ్చేసావు. ఇదేమైనా హాస్టల్ అనుకున్నావా? ఒకరినొకరం పీల్చుకోవడానికి? నీ ఫ్రెండ్ అంటే నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా ప్రీతి. యా ఆంటీ, యా.
వాణి, వేరే వాళ్ళు సర్వ్ చేస్తారు, నువ్వొచ్చి కూర్చో. పర్లేదమ్మా, మీ అందరికీ వడ్డించిన తర్వాత తింటా. మన కుటుంబం అందరం కలిసి భోంచేయాలని మేం కోరుకుంటుంటే నువ్వేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? డాడీ కోపం తెప్పించకుండా కూర్చోవాణి. కూర్చో కూర్చో. కూర్చో. ఈ కర్రీ వేసుకో. ఈ కర్రీ నీకు చాలా ఇష్టం కదా. నువ్వు తిను రిషి. నేను వేసుకుంటాను. ప్రీతి గురించి నీకు బాగా తెలిసినట్టుంది బ్రో. యా బ్రో, తన గురించి నాకన్నా బాగా ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు అవసరం అదంతా? తిన్న తర్వాత మాట్లాడొచ్చు కదా. అమ్మా, ఆగండమ్మా. ఏవాణి, ఏమైంది? అమ్మగారికి ఇష్టమని ఒక కూర చేశానమ్మా, అది తీసుకొచ్చి పెడదామని. అమ్మా, ఇది మీకు ఇష్టం కదమ్మా? చాలు, నువ్వెళ్ళి కూర్చుని తిను. మీకు నాకేం వద్దులేమ్మా, నువ్వు వెళ్ళి కూర్చో. వెళ్ళు వెళ్ళు. హే, మా అన్నయ్య కొడ్డించు. ఈరోజు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాహుల్ వాణిల పెళ్లైనప్పటి నుంచి ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంది. కారణం ఏదైనా మొన్న వీళ్ళిద్దరికీ జరగాల్సిన శుభకార్యం కూడా ఆగిపోయింది.